దేవాది దేవుడికి వందనములు, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి నా వందనములు, కూడి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం. నేను 2014 నుంచి రిటైర్ అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఎంతో మమ్మల్ని కాపాడుతూ, నా భార్య పట్ల ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మా ఎంటుండి పాస్టర్ గారు చేసినటువంటి ప్రార్థనలకి ఎప్పుడు మేము వెనకంజ వేయలేదు. పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటూ మా పరిస్థితి అంతా చెప్తున్నాం. నా కుమారుడికి సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటూ ఎంతవరకు అలాగే దేవుడి పక్షాన మేము బ్రతుకుతున్నాము. నాకు ఇంకొకటి, నా మనవడు 12 years వచ్చేసింది. ఆ తల్లి తండ్రి సరైనటువంటి జాగ్రత్త లేక నా పైన విడిచిపెట్టేశారు. నేను రిటైర్ అయిపోయి ఈ బాధలను పడేటప్పుడు నేను ఎంత కృషించినప్పటికీ కూడా దేవుడు నాకు సహాయం చేసి నన్ను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎంతవరకు కాపాడుతున్నాడు. దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు జరగవలసినటువంటిది, నా కుమారుడికి సరైనటువంటి ఉద్యోగం లేదు, కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాడు. ఉద్యోగం వచ్చి పెళ్లి చేయాలని దేవుడి నిర్ణయం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడి నిర్ణయం లేనిది ఏమీ జరగదని దేవుడిపైన ఆధారపడి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఈ విషయంలో మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి చెప్పినప్పటికి కూడా టైం వచ్చినప్పటి వరకు దేవుడు కాపాడుతాడని ఎదురు చూస్తున్నాం. దేవుడి చిన్న సాక్ష్యం దేవుంచిన కాక. ఆమేన్.